ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏం గమనించబోతూ ఉన్నామంటే, క్రైస్తవ్యంలో ముఖ్యంగా అది క్రొత్త నిబంధన కావచ్చు లేదా పాత నిబంధన ఇజ్రాయేలీలు కావచ్చు, దేవుడు ఒక విషయాన్ని పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఎన్నిసార్లు ప్రసంగాలు చేసినా, ఎన్నిసార్లు విన్నా తెలిసిన మాటలాగానే ఉంటుంది. కానీ మన వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చేసరికి దాన్ని అంత సీరియస్గా తీసుకోం. దేని గురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుడు యెహోషువతో ఒక మాట చెప్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం గమనించేటప్పుడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈరోజు మనం రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతి చోట చూస్తూ ఉంటాం. పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక స్కూల్లో మనం జాయిన్ చేసాము అంటే ఎల్కేజీకి కూడా అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ డ్రెస్ వేసుకొని రావాలి, ఎన్ని గంటలకి స్కూల్కి రావాలి, లేదంటే వాళ్ళ టై ఏంటి, బెల్ట్ ఏంటి, లేకపోతే వాళ్ళ షూస్ ఏంటి, వీటన్నింటి విషయంలో వాటిలో ఏదైనా మార్పు చేస్తే ఒప్పుకుంటారా స్కూల్ యాజమాన్యం? మా పిల్లలు చదివేటువంటి స్కూల్ ఉంది, వాళ్ళు షూస్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ సాక్స్ స్కూల్లో కొన్న సాక్సే వేసుకోవాలట. అవేమో మంచి క్వాలిటీ ఉన్న సాక్స్ కాదు, సాగిపోతున్నాయి. నేను అప్పుడప్పుడు చెప్తాను, అవి సాగిపోయి కిందకు వచ్చేస్తున్నాయి కదా, మంచివి ఏమన్నా తీసుకోవాలంటే దీని మీద స్కూల్ పేరు ఉంటుంది, వేరే సాక్స్ వేస్తే ఒప్పుకోరు అని అంటారు. అంటే అది ఇక ఏదైనా చిన్నదైనా పెద్దదైనా కానీ మారిస్తే ఒప్పుకోరు. అందుకనే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, లేదంటే వాళ్ళకి ఎంత అధికారం ఉన్నా ఆ స్కూల్లో మన పిల్లలు చదవాలి అంటే ఆ స్కూలు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం వెళ్ళాలి. వెళ్ళలేదనుకోండి, నాకు డబ్బు ఉంది, నాకు కారు ఉంది, నాకు అధికారం ఉంది, లేకపోతే నేను లోకంలో గొప్ప అంటే మీ అబ్బాయిని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి అంటారు. అందుకనే మనం కూడా ఏం చేయమంటే, మనం అక్కడ ఏం మాట్లాడకూడదని మనకు తెలుసు. అలాగనే ఒక ఉద్యోగం చేయాలి అంటే కూడా అక్కడ ఉద్యోగం చేసే దగ్గర ఎవరైతే పై అధికారులు ఉంటారో, అక్కడ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ నియమావళి ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు మాత్రమే అక్కడ మనము ఉద్యోగం చేయగలుగుతాం. లేదంటే అక్కడి నుంచి కూడా పంపించేస్తారు. ఇదంతా మనకు తెలియంది కాదు. మరి స్థానిక సంఘంలో కూడా దేవుడు యజమానిగా ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి దాని ప్రకారంగా గనక నేను ప్రవర్తించకపోతే ఆయన నన్ను పంపేస్తాడు అనేటువంటి భయం మనలో ఎంత మాత్రమైనా ఉంటుందా? అసలు మనమే అంటాం, నన్నెవడండి పంపేది? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మా అయ్యగారికి అంత సీన్ లేదులే అంటున్నాడు. నన్నెవరండి? అక్కడ అసలు ఆ స్థానిక సంఘంలో మా కుటుంబమే మెయిన్, మమ్మల్ని ఎవరనేది? అయ్యగారు కూడా ఏం చెప్పడంటే, ఆయనకు అంత సీన్ లేదులే, అవసరమైతే అయ్యగారు పోవాల్సిందే. అయ్యగారు కనుక కొన్ని కుటుంబాలతో పెట్టుకుంటే అయ్యగారు సర్దుకొని వెళ్ళాల్సిందే. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఇక్కడ మేం చెప్పిందే చెల్లాలి, మేం చెప్పిందే చలామణి అవ్వాలి అనేటువంటి పరిస్థితి. అదే మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించారు, మీకు డబ్బున్నా ఈ స్కూల్లో మేం చెప్పిందే చెల్లాలని మనం ప్రవర్తించం. మనకు తెలుసు, మన మనస్సాక్షి తెలుసు. స్కూల్ అది, స్కూల్లో మనం చెప్పకూడదు, ఆ స్కూల్ యాజమాన్యం చెప్పాలి. ఉద్యోగం దగ్గరికి వెళ్ళి మనం రూల్స్ పెట్టాం, ఎందుకంటే మనం ఎంప్లాయీ ఎవరైతే ఆ కంపెనీ ఉందో, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రభుత్వం రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాలి. మరి ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఇక్కడెవరు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాలి? ఒకవేళ మనకి డబ్బు ఉండొచ్చు, మనకు అధికారం ఉండొచ్చు, మనకు పరపతి ఉండొచ్చు,
కొన్ని సందర్భాల్లో మనం కాదు అంటే మన మాట విని జనాలందరూ ఆగిపోవచ్చు, అక్కడ ఉన్న చర్చ్ బిల్డింగే ఖాళీ అవ్వచ్చు. కానీ రూల్స్ రెగ్యులేషన్స్ మనం పెట్టకూడదు. యెహోషువ ఒక విషయం చెప్తూ ఉన్నాడు. ఏమన్నా అంటున్నాడంటే 7వ వచనమో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇది అందరికీ వర్తిస్తుంది. అందరికీ అంటే ధనమున్న వాళ్ళకు, ధనవంతులకు, లేదా అధికారం ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఎంత గొప్ప అధికారి అయినా సరే లోకంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అదే విషయము వర్తిస్తూ ఉంటుంది. లోకంలో చెప్తూ ఉంటారు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని. అయితే మన భారతదేశంలో అలా చెల్లదు. మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే ఈ అధికారం అయితే చట్టాలైతే చట్టాలంతా కూడా డబ్బున్న వాళ్ళ చుట్టాలని మాట్లాడుతూ ఉంటాం. అంటే డబ్బున్న వాళ్ళు ఎలా చెప్తే అలా బాంఛం ద్వారా అన్నట్టుగా మీరు చెప్పిందే రైట్ అన్నట్లుగా లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం లోకంలో సామెతలు ఉంటాం, మీరు నంది అంటే నంది, పంది అంటే పంది, మీరు ఏమంటే అదే బాబు అని అంటూ ఉంటారు. అంటే డబ్బును బట్టి మనము యథార్థంగా మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళ అధికారాన్ని బట్టి మాట్లాడలేకపోవచ్చు. కానీ దేవుని దగ్గర అలా కుదరదు. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే అంత గొప్ప వాళ్ళను చేసినటువంటి దేవుని సన్నిధిలో మనం చాలా తగ్గించుకొని ఉండవలసింది మనం నేర్చుకోవాలి. మహాధనవంతుడైనటువంటి అబ్రహాము యొక్క విషయాన్ని పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని బైబిల్లో నమోదు చేస్తూ ఉంటాడు. ఆదికాండంలో మనం గమనించేటప్పుడు మహాధనవంతుడైనటువంటి అబ్రహాము యొక్క నడవడిక ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆదికాండము 18వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు 27వ వచనంలో అబ్రహాము దేవునితో మాట్లాడే సందర్భంలో ఆయన సముఖంలో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో మహాధనవంతుడైన నేను ప్రభుతో మాట్లాడుతున్నాను, మహాధనవంతుడైన నేను ప్రభుతో మాట్లాడుతున్నాను అట్లా అనలేదా? ఇవాళ ఏం చేస్తామంటే మన పేరు పక్కన BA, MA, PG, PhD పెట్టుకుంటాం. అంటే మనకు ఆ గర్వం మనకు తెలియకుండానే మన నేను చదువుకున్నాననే గర్వం వస్తుంది. చదువుకున్న వాళ్ళకి గర్వం ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా క్లాస్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి బాగా గర్వం ఉంటుంది, చదువును బట్టి వచ్చే గర్వం. అందంగా ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది, అందంగా ఉన్నానని వచ్చే గర్వం. ఒకవేళ అది మీకు అర్థమవుతూనే ఉంటుంది. అంతేకాదు తెల్లగా ఉండే వాళ్ళకి కొంచెం గర్వం ఉంటుంది. ఎందుకు అంటే అది తెలుపు వల్ల వచ్చే గర్వం. కొంతమందికి బారు జడ ఉంటుంది, పెద్ద జడ ఉంటుంది, జుట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం గర్వం ఉంటుంది. మీరేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు జుట్టు కొరకు వాళ్ళు పెట్టని నూనె ఉండదు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఏదో జుట్టు పెరిగిద్దని నూనె పెడితే ఉన్న జుట్టు రాలిపోయిందంట. వాళ్ళు జుట్టును కోరుకుంటారు. కాబట్టి పెద్ద జడ ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంచెం గర్వంగా ఉంటుంది. ఆ జడ అటు తిప్పి ఇటు తిప్పి ముందుకేసుకొని ఫోటోలు కూడా దిగుతారు. ఫోటో దిగి ఇంట్లో నిలువెత్తు ఫోటో పెడుతూ ఉంటారు. ఇక పూల జడ వేసుకున్నప్పుడు ఫోటో మీకు తెలియదు కాదు. ఆ ఫోటో మనం గోడకు తగిలించాలంటే అదేంటంటే మనకి అతిశయం వస్తూ ఉంటుంది. మనకి చదువును బట్టి వస్తుంది, అందాన్ని బట్టి వస్తుంది. ఒకవేళ రంగు కూడా మనకు తెలుపుని ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి రంగును బట్టి రావచ్చు. ఇక ఇలాగా జుట్టును బట్టి రావచ్చు, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఇక అది వస్తూ ఉంటుంది. కానీ అబ్రహాము అంత ధనవంతుడైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆయనకు కొంచెము కూడా, మనం అంటూ ఉంటాం కదా 1% అని, 1 కూడా కాదు, 0.0001% కూడా దేవుని దగ్గరకు ఆయనకు అహంకారం లేదు. ఎందుకంటే అసలు అదే ఇచ్చిందే ఆయన నో అన్నాడు అనుకోండి, ఉన్నదంతా పోవటానికి క్షణం పట్టదు. యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, అపవాది వచ్చి దేవునితో మాట్లాడినప్పుడు సరే కావాలంటే అది తీసేసి చూడని అన్నాడు. ఎంతసేపు పట్టింది పోవటానికి? కాబట్టి దేవుడు ఎస్ అంటాడా నో అంటాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్తు. ఆయన ఒక మాట నో అన్నాడు అనుకోండి, మనకున్న రంగు పోవచ్చు. చిన్నప్పుడు తెల్లగా ఉండి పెరుగుతున్న కొద్దీ నల్లపడ్డ వాళ్ళు మీకు ఎవరు తెలియదా? నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, దేవుడు నో చెప్పుంటాడులే అందుకే పోయి ఉంటుంది రంగు అని. ఒకప్పుడు బారు జడ ఉండి ఇప్పుడు జుట్టంతా రాలిపోయిన వాళ్ళు మీకు తెలియదా?
దేవుడు నో చెప్పుంటాడు, అందుకనే పోయి ఉంటుంది అది. ఒకప్పుడు డబ్బు బాగా ఉండి ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరు లేరా? మా కృష్ణా జిల్లాలో కొంతమంది జమీందారులు ఉన్నారు, పెద్ద పెద్ద కోటలు కట్టారు. వాటికి ఇప్పుడు సున్నం వేయించడానికి, రంగులు వేయించడానికి డబ్బులు లేక పాచి పట్టిపోయినాయి. ఒక పెద్ద ఆయన చూపిస్తున్నాడు, ఇవాళ వాళ్ళు రంగులు వేయించుకోవడానికి డబ్బులు లేవండి, అంత పెద్ద కోటలు కట్టారు ఒకప్పుడు అని. ఏంటంటే ఆ డబ్బు అంతా పోయినాయి, 100 ఎకరాలు 1000 ఎకరాలు పోయినాయి. దేవుడు నో అన్నాడు, అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం ఒక చోట ఉద్యోగం చేసేటప్పుడు మనకు తెలుసు, పైన ఉన్నటువంటి అధికారి నో అన్నాడంటే మన ఉద్యోగం పోతుంది. మరి దేవుని దగ్గర ఆయన నో అంటే నా జీవితం పోతుంది, నా కుటుంబం పోతుంది అనేది మనకి ఎందుకు అర్థం కావటం లేదు? ఒక స్కూల్లో నో అంటే మన అబ్బాయి అమ్మాయి సీటు పోతుంది. మా స్కూల్లో మేము టీసీ ఇచ్చి పంపేస్తామంటే భయపడతాం. ఎంత అధికారైనా లేదు లేదండి, అదండి ఇదండి అని మాట్లాడుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే దగ్గర వాళ్ళు ఎంత పెద్ద అధికారి అయినా వాళ్ళ పైన అధికారి ఉంటాడు. ఆ అధికారి దగ్గర నాకు కారు ఉంది, నాకు బంగ్లా ఉంది, నాకు ఆలు తెలుసు ఇల్లు తెలుసు అనరు, ఎందుకంటే ఆయన మన పైన అధికారి. వాళ్ళు నో అన్నారంటే మన ఉద్యోగం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక కంపెనీలో పనిచేస్తున్నామంటే పైన ఉన్న వాళ్ళకి మనము లోబడి జీవించటమో పని చేయటం నేర్చుకుంటాం. మరి ఇక్కడ ఎందుకనో దేవునికి లోబడి జీవించడం నేర్చుకోవటం లేదు. నేర్చుకోకపోగా ఏంటంట, వాళ్ళంతే చెప్తారులే, మరి అయ్యగారులు అన్న తర్వాత ప్రసంగాలు చేస్తారు, అది వాళ్ళ డ్యూటీ అని అంటున్నారు. అంటే ప్రసంగం చేయటం మా డ్యూటీ అంటే మేము డ్యూటీ కొరకు చేస్తున్నామా, జీవితాలు మారటానికి చేస్తున్నామా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అసలు ముందు చెప్పిన వాళ్ళు ఉండాలి కదా అలాగని. అది కూడా మంచి పాయింటే. ఒక్కోసారి సమస్య ఏమిటంటే కొంతమంది డ్యూటీ చేసే అయ్యగారులే ఉంటారు, వాళ్ళకు కూడా నెల జీతాలు ఇస్తారు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే నెల జీతం కొరకే కరెక్ట్గా డ్యూటీ చేస్తారు. వీళ్ళు అబద్ధం ఆడతారు, అబద్ధం ఆడొద్దని చెప్తారు. వీళ్ళు మోసం చేస్తారు, మోసం చేయకూడదని చెప్తారు. వీళ్ళకి డబ్బు అంటే పచ్చి ఆశ, డబ్బు మీద ఆశ ఉండకూడదని చెప్తారు. మరి అలాంటివన్నీ చెప్పేటప్పుడు కింద వాళ్ళు కూడా దాన్ని చూసి అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అనేటువంటిది మనం డ్యూటీగా ప్రకటించడం మాత్రమే కాదు, అది మన జీవితాలకు సంబంధించినటువంటిది. మహాధనవంతుడైనటువంటి అబ్రహాము ఇక్కడ మనం గమనించేటప్పుడు 18వ అధ్యాయమో 27వ వచనం మనం గమనించినప్పుడు, అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభుతో మాటలాడా తెగించుచున్నాను. ధూళియు బూడిదయు అయిన నేను, ఇంకా అంతకంటే వెయిట్లెస్ ఏముంటుంది? ఉఫ్ అంటే ఎగిరిపోతామని అంటారు కదా, ధూళి బూడిద, అసలు వాటికి బరువే ఉండదు. నీ ముందు నేను అలాంటోడినయ్యా అని అంటున్నాడు. ఇదిగో ధూళియు బూడిదయు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో ప్రసంగాలు చేసినా అది చెవుల్లోకి వెళ్తుంది కానీ జీవితాల్లోకి రావటం లేదు. నిజమైనటువంటి ఆశీర్వాదము చెవుల్లోకి వెళ్ళటంతో మాత్రమే లేదు, అది మన జీవితంలోకి వచ్చినప్పుడే నిజమైన ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది. కరెంట్లో వేలు పెట్టకూడదు, షాక్ కొట్టిద్ది అనే మాట చెవుల్లోకి వెళ్ళింది, వెళ్ళగానే మనకి దీవెన రాదు. వెళ్ళి కూడా మనం వేలు పెట్టామనుకోండి, ఏమవుతుంది? అదేంటిది నాకు తెలుసు కదా, నాకు తెలిసిందే కదా అంటే తెలిస్తే కాదు, తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. దానికి వ్యతిరేకంగా వెళ్తే హాని ఉంటుంది. దేవుని వాక్యం కూడా నువ్వు కంఠస్థం చేయటమో, బైహార్ట్ చేయటమో, లేకపోతే మెమరీ వర్సెస్ కంఠస్థ వాక్యాలు, కొంతమంది గడగడ 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 వాక్యం చెప్తారు. నువ్వు ఒకవేళ బైహార్ట్ చేసినందువల్ల, కంఠస్థం చెప్పినందువల్ల నీకు దీవెన రాదు. కరెంట్లో వేలు పెట్టకూడదు అని కంఠస్థ వాక్యం ఒకవేళ ఉందనుకోండి, నువ్వు బట్టి పట్టావు, కరెంట్లో వేలు పెట్టకూడదు, కరెంట్లో వేలు పెట్టకూడదు, వేలు పెట్టినచో షాక్ కొట్టునో అని నువ్వు బాగా బట్టి వెళ్ళి వేలు పెట్టావనుకోండి, ఏమవుతుంది? షాకే కొడుతుంది. అంటే నేను బట్టి పట్టడం వల్ల నాకు దీవెన లేదంటే, వట్టిగా బట్టి పడితే దీవెన లేదు. నువ్వు దాన్ని బట్టి దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నావు అనుకో, అప్పుడు నీకు దీవెన ఉంటుంది. దేవుని వాక్యం కూడా అలాంటిదే. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యాన్ని ఇంట్లో గోడలకు తగిలించుకోనో, గుమ్మాలకు పెట్టుకోనో, కంఠస్థం చేసో దానివల్ల దీవెన వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అది మన జీవితంలోకి రానంత వరకు దానివల్ల ఏ విధమైనటువంటి దీవెన మనకు ఉండదు. దేవుడు కూడా యెహోషువకు తెలియజేస్తూ, నువ్వు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంటే ఆ సీరియస్నెస్ చూడండి. అంటే కొంచెం కూడా తొలగకూడదు అంటే కుడికి కానీ ఎడమకి కానీ. మనం అంటూ ఉంటాం కదా, గీసిన గీతని గీత మీదే. అంటే దేవునితో నడవాలి అని అనుకుంటే ఆయన గీసిన గీత మీద వెళ్ళగలగాలి. అలా వెళ్తే మాత్రమే దీవెన ఉంటుంది. ఇజ్రాయేలీలకు కూడా తెలియజేస్తూ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 32 మరియు 33 వచనాలు మనము చూసినట్లయితే
ఇజ్రాయేలీలకు చెప్తూ, వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలా ప్రవర్తించాలి. విధానం చెప్పాడు, వాళ్ళు అలా ప్రవర్తించాలి. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడాలి. యెహోషువకే కాదు, అంతకుముందు ఇశ్రాయేలీలకు కూడా దేవుడు చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏమిటంటే, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయటానికి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడు తన మాటలను ఇచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా తెలియజేసినటువంటి హెచ్చరిక ఏమిటి అంటే, దాని నుంచి కుడికి కానీ దాని నుంచి ఎడమకు కానీ తొలగకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే మనుషులు మొదటి నుంచి వాళ్ళలో ఉన్నటువంటి ఒక లోపం ఏమిటి అంటే, దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఒక లిస్టు రాసి పెట్టారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. పరీక్ష రాయటానికి ఒక స్టూడెంట్ ఎవరైనా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు, పోనీ మీరే వెళ్ళారు, చాలా ఇంపార్టెంట్ 10th క్లాసో లేకపోతే ఏదో ఒక డిగ్రీనో ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళారు. వెళ్తే క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చారు. మీరేం చేస్తారు? క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తే చిన్నప్పటి నుంచి టీచర్లు మనకు నేర్పేటువంటిది ఏంటి? ఫస్ట్ 1వ నెంబర్ క్వశ్చన్ చదవగానే దాన్ని రాసేయటమేనా? రాశాక 2వ నెంబర్ క్వశ్చన్కి వెళ్తామా? ముందు ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్ అంతా చదవాలి, అంతే కదా? రూల్ నెంబర్ 1, క్వశ్చన్ పేపర్ అంతా చదవాలి. ఓకే, క్వశ్చన్ పేపర్ అంతా చదివాం. ఎప్పుడు ఉండేటట్లుగానే వచ్చినవి కొన్ని ఉన్నాయి, రాని ఎక్కువ ఉన్నాయి, అంతే కదా? బాగా చదివే స్టూడెంట్స్కి అనుకోండి, వచ్చినవి ఎక్కువ ఉంటే రాని తక్కువ ఉంటాయి. మరీ విపరీతంగా చదివే వాళ్ళకైతే అసలు క్వశ్చన్ పేపర్ అంతా వస్తుంది వాళ్ళకి. మామూలుగా ఒక సగటు విద్యార్థిని కనుక తీసుకున్నట్లయితే వచ్చినవి తక్కువ ఉంటే రాని ఎక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ వచ్చినవి తక్కువ అన్నీ కూడా మనం మార్క్ చేసుకుంటూ ఉంటాం, అంతే కదా? ఇదొచ్చు, 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 ఇది యావరేజ్ కాబట్టి లాస్ట్లో పెడదాం, ముందు బాగా వచ్చినవి రాయాలి, అంతే కదా? ముందు బాగా వచ్చినవి అన్నీ కూడా రాస్తాం. రాసి లెక్కలు మనమే వేసేసుకుంటాం, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, అటు ఉంటుందా ఇటు ఉంటుందా, కొంచెం బరువు వేసుకుంటాం. వేసుకొని మరీ పాస్ మార్కుల కొరకు కష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొక ఇది మరీ అటు ఇటుగా ఉందని ఇంకొక క్వశ్చనో ఏదో వచ్చి రాకపోయినా, ఇక తర్వాత మనకి చెప్పే ట్రిక్కులు ఉంటాయి కదా, ఏమీ రాకపోతే క్వశ్చన్ పేపరే 2 సార్లు 3 సార్లు ఎక్కించి పేపర్లు నింపి రమ్మంటారు కదా. మీరు నవ్వుతున్నారు, అలా రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా హిందీ పరీక్ష అప్పుడు కొంతమందికి హిందీ అక్షరాలు కూడా రాదు. వాళ్ళకి టీచర్ చెప్పేది ఏంటంటే, హిందీ అక్షరాలు కూడా రాకపోయినా కానీ ఆ పరీక్ష పేపర్ 2-3 సార్లు ఎక్కించరండి, ఖాళీ పేపర్ ఇవ్వకండి, మంచోడు ఎవడన్నా ఉంటే మార్కులు వేసి పుణ్యం కట్టుకుంటాడని. నిజంగానే అలా రాసిన వాళ్ళు పాస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దిద్దే వాళ్ళని నేనేమి అనటం లేదులే, కానీ అట్లా మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ పరీక్షలు రాసినటువంటి అలవాటు బాగా ఉండి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బైబిల్లో ఈ ఆజ్ఞ ఇది కష్టంగా ఉంటుంది మనకి, ఇది వద్దులే తీసే, ప్రతి ఆదివారం రావాలంటే ఆరాధన కష్టం, టైంకి రావాలా ఇది కూడా కొంచెం కష్టం, ఇది యావరేజ్గా కష్టంగా ఉంది, లాస్ట్లో చూద్దాం పక్కన పెట్టు. ఇలాగా మనకి కష్టమైనవన్నీ కూడా వెనక్కి నెట్టేసి సులువుగా ఉండేటువంటి వాటిని ఎంచుకొని వాటిలో ముందుకు వెళ్తూ ఇదే క్రైస్తవ్యమేమో అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అలా చేస్తే కూడా పాస్ అయిపోతున్నాం కదా బయట. కాబట్టి నేను దేవుని ఆజ్ఞలు అన్నీ గైకొనలేకపోయినా ఎన్నో కన్ని గైకొంటున్నాను కాబట్టి, నేను చేయగలిగినంత వరకు చేస్తున్నాను కాబట్టి, దేవుడు కనీసం 35 పాస్ మార్కులు నాకు ఇచ్చి పరలోకంలోకి నన్ను రాణిస్తే చాలన్నాడు ఒక ఆయన. నేను చెప్పాను 35 అక్కడ ఉండవండి అని. ఎందుకు అన్నాడు? మీకు తెలుసా, మెడ్రాసులో మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నాం. 100 మార్కులకి పరీక్ష పెడితే పాస్ మార్కు 70 మార్కులు మాకు, పాస్ మార్కు 70 మార్కులు మాకు. 69 వస్తే కూడా ఫెయిలే, 69.5 వస్తే కూడా ఫెయిలే, 70 మార్కులు పాస్ మార్కు. పరలోకం అయితే 100 మార్కులు పాస్ మార్కు నాకు తెలిసి. ఎలా చెప్తారన్నాడు ఒక ఆయన, కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు అన్నటువంటి మాటలో ఏంటంటే, నువ్వు కుడికి తొలగిన అవుటే, ఎడమకి తొలగిన అవుటే, అయిపోయింది పని. అందుకనే మీరు గమనించినప్పుడు బైబిల్లో నిజంగా మహానాయకుడైనటువంటి మోషే, మనం ఆయన జీవితాన్ని చూసినప్పుడు ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే తొలగిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అది కూడా ఆయన మన చదివేటువంటి, ముఖ్యంగా మనకైతే అంత సీరియస్గా అనిపించదు. ఎందుకంటే దేవుని కోసం ఆయన ఏం వదులుకున్నాడో అనే త్యాగాలే మనం లెక్కేస్తూ ఉంటాం.
ఫారో ఇంట్లో పెరగాల్సినటువంటి వ్యక్తి, పెరిగిన వ్యక్తి, ఫారో కుమార్తెకు కుమారుడుగా ఉన్న వ్యక్తి. ఒకవేళ కొంత చరిత్ర ప్రకారం తర్వాత ఫారో కూడా ఆయనే అని కొందరు అంటూ ఉంటారు. ఆ స్థితిలో ఉండవలసినటువంటి వ్యక్తి, అంత గొప్పగా ఉండాల్సిన వ్యక్తి బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఆయన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దాన్ని విడిచిపెట్టాడు. అంటే ఆయన చేసినటువంటి త్యాగాలన్నీ చదివేటప్పుడు మనకేమనిపిస్తుందంటే, అయితే మోషే ఖచ్చితంగా మహానాయకుడు, గొప్ప నాయకుడు, ఖచ్చితంగా ఆయన వాగ్దాన భూమికి వెళ్ళిపోతాడు. ఇంత త్యాగం చేసినాడు, వెళ్ళకపోతే ఎలాగండి అన్నాడు ఒక ఆయన. కానీ చివరికి వెళ్ళలేదు ఆయన. ఏమైపోయింది? ఎక్కడ వాట్ ఈజ్ రాంగ్ అంటే, ఏమిటి రాంగ్ అంటే, నేను బండతో మాట్లాడు అంటే అప్పటికే ఆ ఇజ్రాయేలీలు విసిగించేశారు. పనికిమాలిన వాళ్ళు కదా, విసిగించేశారు. ఆ విసుగులో ఈయన కూడా ఏం చేస్తాడో తెలియక అప్పుడప్పుడు మా సేవకులను కూడా విసిగించేస్తారు సంఘం. మేము అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాం. మోషేని విసిగించినప్పుడు కనుక మోషే కొట్టేసి పోగొట్టుకున్నట్టు వీళ్ళందరూ మనల్ని విసిగించి మన పరలోకం పోగొడతారా అని. నిజంగా కొంతమంది ఏం చేస్తారంటే, కోపం రాని వాళ్ళకు కూడా కోపం తెప్పిస్తారు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారంట, సేవకుడితో మాట్లాడాడట. మాట్లాడితే ఆయన ఏదో చూస్తుంటే, ఏంటి ఏంటి సీరియస్గా చూస్తున్నారు ఏంటి అన్నాడంట. లేదు బాబు అంటే, ఏంటి ఏంటి సీరియస్గా చూస్తున్నారు, చెప్పండి చెప్పండి ఏంటో చెప్పండి, ఏంటి అన్న చేస్తారా అంటాడట. అరే ఏమన్నా ఇదే మాట లోకంలో అనండి. లోకంలో ఏంటి సీరియస్గా చూస్తున్నావు ఏంటి అనగానే అప్పుడు గుర్తొచ్చింది, ఓ ఇప్పుడు నేను సీరియస్గా చూడాలి కదా అని కిందకి మీదకి చూస్తాడు. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు, ఏంటి అన్న చేస్తావా అంటే, ఇప్పుడు ఏమైనా చెయ్యాలి కదా అని ఫాట్మన్ ఒకటి పీకి పోరా అంటాడు. నిజంగా లోకంలో కొంతమంది ఉంటారు, కోపం రాని వాళ్ళకు కూడా కోపం తెప్పించడంలో నైపుణ్యం ఉంటుంది వాళ్ళకి. మనకి స్థానిక సంఘంలో కూడా, అంటే సేవకులు చాలామందికి తెలుసు ఎంత విసిగిస్తూ ఉంటారో, ఎంత కోపం తెప్పిస్తూ ఉంటారో. ఒక్కొక్కసారి రాత్రిపూట నిద్ర కూడా పట్టదు. ఒకసారి ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, స్థానిక సంఘంలో ఒక కుటుంబం ఒక మాట అనేసారట, కట్టు బట్టలతో నువ్వు సేవ చేయడానికి మా ఇంటికి వచ్చి నువ్వు అడుక్కుంటే నీకు అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఈవేళ నువ్వు బతుకుతున్నావంటే మేమేసే ముష్టితో నువ్వు బతుకుతున్నావు. ముష్టి అంటే ముష్టి ఎందుకు వేస్తున్నారు అనొద్దు, కానుకలు మేమేసే నువ్వు బతుకుతున్నావు అన్నారంట. అందరూ కానుకలు వేస్తారు కదా, ఆ డబ్బులు పట్టుకొని జోలు పట్టుకొని బతుకుతున్నారు ఇవాళ, గుర్తుపెట్టుకోండి అన్నారంట. ఆయన చాలా బాధపడిపోయి, ఇదిగోండి ఇంతకాలం నుంచి పని చేస్తుంటే వీళ్ళు ఇలాంటి మాటలు అంటున్నారంటే, పొనిలే వాళ్ళ మాటలు వాళ్ళకే ఉంటాయి. అంటే వాళ్ళు దేవుడికి వేసేది ముష్టి అన్నమాట. వాళ్ళ అర్థంలో మేము దేవునికి ఇచ్చే కానుక ముష్టి, ఆ ముష్టి మనకు కాదు వేస్తున్నారు, వాళ్ళు దేవుడికి వేస్తున్నారు. అంటే దేవుడికి ముష్టి వేసి అంత గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు, మంచిదేగా మరి. అంటే మనుషుల యొక్క అహంభావం ఎట్లా ఉంటుంది అనేటువంటిది వాస్తవంగా దాని గురించి చాలా కాలం బాధపడ్డాడు. ఇలా అన్నారు ఇలా అన్నారు నేను చెప్పాను, వాళ్ళు అన్నది మనల్ని కాదు దేవుడిని అన్నారు. వాళ్ళు వేసింది నీకు నాకు కాదుగా, దేవునికి వేసారు వాళ్ళు, దేవునికి ముష్టి వేసారు వాళ్ళు. అయితే ఇందులో నిజం ఏంటంటే, నిజంగా ఆ ముష్టితోనే బతుకుతున్నాం మనం. పాత నిబంధనలో ఉన్నటువంటి లేవీలు యాజకుల్ని కనుక చూసినట్లయితే, ఇజ్రాయేలీలందరూ కూడా దశంభాగం ఇస్తే వాళ్ళు ఇప్పినటువంటి గుప్పెలలో నుంచి వచ్చినటువంటి దానితోటి యాజకులు బ్రతికేవాళ్ళు. వాళ్ళు దాని గురించి ఏం సిగ్గుపడలేదు. ఈరోజు మేము కూడా ప్రజలందరూ ఇచ్చేటువంటి కానుక, ఆ కానుక తీసుకొని మేము బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు మేము తినేటువంటి తిండి కావచ్చు, మా భోజనం కావచ్చు, మా భార్య మా పిల్లలు వాళ్ళు తినే భోజనం కావచ్చు, మేము కట్టుకునే బట్టలు కావచ్చు, మా భార్య పిల్లలు కట్టుకునే బట్టలు కావచ్చు, ఇవన్నీ ప్రజలు ఇచ్చినటువంటి కానుకే. ఇందులో మేమెందుకు సిగ్గుపడాలి? మాకేం పైనుంచి రాలటం లేదు, వాళ్ళు ఇచ్చే దానితోనే. కాబట్టి వాళ్ళకి రుణపడి ఉండి ఆ రుణం తీర్చుకోవడానికి ఇంకా మేము పని చేస్తూ ఉంటాం. ఇది మా వైపు నుంచి ఉన్నటువంటి ఆలోచన. వాళ్ళ వైపు నుంచి ఏముందో వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మనం గమనించేటప్పుడు ప్రజల యొక్క ఆలోచనలు మనం చూసినట్లయితే, ఆ చాలా అహంకారంగా చాలా గర్వంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నామనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండరు, వాళ్ళు కోపం తెప్పిస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మహానాయకుడైనటువంటి మోషే, నిజంగా దేవుడే అంటాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మోషే సాత్వికుడు అని అంటాడు. అంత సాత్వికుడికే కోపం వచ్చిందంటే, ఒకసారి ఒకరు అన్నాడు, మోషే కాబట్టి కొట్టూరుకున్నాడు, నేనైతే ఉన్నోళ్ళందరినీ కొట్టేవాడిని కర్ర తీసుకొని అన్నాడు. ఆయన సాత్వికుడు కాబట్టి బండను కొట్టి ఊరుకున్నాడు, నేనైతే ముందు వచ్చిన వాళ్ళని కూడా కొట్టేవాడిని, నాకు అంత కోపం అండి అని అంటున్నాడు. నిజంగానే వాస్తవంగా మనం గమనించినప్పుడు పరలోకానికి వెళ్ళాలి అని మనం చేసేటువంటి ప్రయాణము కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి ప్రయాణం ఇది.
ఒక స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేస్తే ఎట్లాగైతే నియమ నిబంధనలు ఉంటాయో, ఒక ఉద్యోగమో ఒక వ్యాపారమో ఎందులోకైనా మీరు వెళ్ళండి, నియమ నిబంధనలు ఉంటాయో, అలాగనే క్రైస్తవ జీవితంలో కూడా నియమ నిబంధనలు ఉంటాయి. పాత నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలు ఇజ్రాయేలీలు దానికి అతీతులు కాదు. దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చి కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు అని చెప్పేసి అన్నాడు. నాయకులకు కూడా అదే ఆజ్ఞలు. మనం అంటూ ఉంటాం కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని. కాబట్టి అందరికీ ఒకటే రూలు, నాయకులకు కూడా అదే రూలు. కాబట్టి ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి రూలో, నడిపించే నాయకులకు, సింహాసనం మీద ఉన్న రాజుకు కూడా అదే రూలు. రాజు కూడా దేవుడు చెప్తాడు, ధర్మశాస్త్రం ఒక కాపీ తెచ్చి పెట్టుకొని దాన్ని చదువుకుంటూ దాని ప్రకారం పరిపాలన చేయమని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాటి నుంచి వాళ్ళు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని ఇజ్రాయేలు ప్రజలకు, నాయకులకు, వాళ్ళ రాజులకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఒకవేళ అలా దేవుని ఆజ్ఞల ప్రకారము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా గనక వారు ప్రవర్తించినట్లయితే, జీవించినట్లయితే దేవుడు వారికి ఎన్నో ఆశీర్వాదాలు కూడా తెలియజేశాడు. నేడవి మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. మనం కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా, అంటే మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలు అంటే, మీకు లోకంలో క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందో కానీ దేవుని దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఏది మనం సెలెక్ట్ చేసుకోవటానికి లేదు. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం చేసి తీరవలసిందే. కొన్ని చోట్ల కొన్ని ఎగ్జామ్స్లో ఏముంటాయంటే మనకు ఆప్షన్స్ ఏమి కూడా ఉండవు. ఇచ్చినవన్నీ కూడా మనం చెప్పాల్సిందే, అన్నిటిని కూడా మనం ఫుల్ఫిల్ చేయాల్సిందే. దేవుని దగ్గర కూడా ఎట్లా ఉంటుందంటే, ఆయన ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో వాటన్నింటినీ కూడా మనం నెరవేర్చాల్సిందే. అందులో మనం సెలెక్టివ్గా తీసుకోవటానికి మనకు అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి కష్టమైనా సరే ప్రాక్టీస్ చేయండి. లోకంలో చెప్తూ ఉంటారు కదా, ప్రాక్టీస్ 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 మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నప్పుడు వాళ్ళు పుట్టడంతో నడక ఎవరికి రాదు, నేర్చుకున్నారు, వచ్చింది. నేర్చుకునే క్రమంలో కింద పడటము, పైకి లేవటము చాలాసార్లు జరిగి ఉంటుంది, లెక్క వేయలేం. ఈవేళ మనం మాట్లాడుతున్నాం, మాట్లాడే భాష మనకు పుట్టుకతో రాదు. మనం ఏం చేసామో మాటలు నేర్చుకున్నాం, నేర్చుకొని మాట్లాడే ప్రారంభంలో బెబ్బెబ్బే అని మనం మాట్లాడి ఉంటాం. మనకి మాట్లాడటం ఇంత స్పష్టంగా రాదు. అప్పుడప్పుడు కొంతమంది దేవుని వాక్యం చెప్పమంటే మీకులాగా ధారాళంగా చెప్పలేమండి అని అంటారు. మేమేమి బైబిల్ పట్టుకున్నటువంటి మొట్టమొదటి ప్రసంగమే అనర్గళంగా ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడలేదు. నేను చేసిన మొదటి ప్రసంగం నా బైబిల్లో ఉంది, రాసి ఆ పేపర్ దాచుకున్నా. ఇప్పుడు కూడా ఆ పేపర్ చూసినప్పుడల్లా నాకు గుర్తు వస్తూ ఉంటుంది, నేను ఎంతసేపు ప్రసంగం చేశానో, నేను ఎంత గొప్ప ప్రసంగికున్నాను. ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే మేము గొప్ప ప్రసంగికులమని మాట్లాడటం లేదు. దేవుడు నత్తివారికి వాక్శక్తిని ఇచ్చేటువంటి గొప్పవాడు. ఆయన నత్తి పెదేల చేత మాట్లాడించగలిగినటువంటి గొప్పవాడు. మాట్లాడటం మనం మొదలు పెడితే దేవుడు దాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది దేవుని శక్తి, కానీ అది మన గొప్పని మనం అనుకోకూడదు. కాబట్టి ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తూ ఉందో, దేవుని ఆజ్ఞలు కూడా ఇవాళ కష్టంగా ఉంటాయి. నడక రానటువంటి బిడ్డ ఎలాగైతే నడక నేర్చుకున్నాడో, మాట్లాడటం రానటువంటి మనం మాట్లాడటం నేర్చుకున్నామో, అలాగనే దేవుని ఆజ్ఞలు కూడా. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఆదివారం ఆరాధనకి లేటుగానే వస్తారు. నేను లేటుగా రాకూడదు అని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రాగలుగుతారు. అయితే ఇక్కడ నేను ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకసారి లేటుగా వచ్చే వాళ్ళు ఒకరు, నేను లేటుగా రాకుండా టైంకి రావడానికి నాకు ఏదన్నా ఒక మంచి ట్రిక్ ఏదన్నా ఉంటే చెప్పండి అని అన్నారు. నేను సరే ఉంది, కానీ అది మీరు కొంచెం కష్టపడాలన్నాను. నేను కష్టపడతాను చెప్పండి అన్నాను. మీరు ఆరాధనకి ఎన్ని గంటలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారంటే, మాకు 10:30 ఆరాధన, ఎట్లయినా 10:30కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడంట. ఎట్లయినా 10:30కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వచ్చేసరికి 10:35, 10:45 అంట. నేను చెప్పాను, అక్కడే ఉంది మీ లోపం. మీరు 10:30కి వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు, 10 గంటలకు రావడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు 10 నిమిషాలు లేటోళ్ళు, వింటంటే అర్థమవుతుంది. మీరు 10 గంటలకు రావడానికి ప్రయత్నం చేశారనుకోండి, మీరు 10:10కి వస్తారు, లేదా 10:15కి వస్తారు. అప్పుడు కూడా పావు గంట బిఫోర్లో ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే, అందుకే కొంతమంది వాచే 10 నిమిషాలు బిఫోర్లో పెట్టేసుకుంటారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లకు వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాల్సిన వాళ్ళు, పొద్దున్నే బస్ క్యాచ్ చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాచ్ వాళ్ళ గడియారం 10 మినిట్స్ బిఫోర్లో ఉంటుంది. ఎందుకంటే ఆ వాచ్ ప్రకారంగా కనుక వాళ్ళు వెళ్తే, వాళ్ళ టైం ప్రకారం అన్నిటికీ 10 నిమిషాలు బిఫోర్లో ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం అసలే లేట్ వాళ్ళం. ఆ లేట్ వాళ్ళం 10:30 పెట్టుకుంటే 10:40కి వెళ్తాం.
కాబట్టి మనం 10:30 పెట్టుకోవద్దు. మీకు అర్థమైంది కదా నా సమస్య ఇది. ఎంత 10:30కి రావాలన్నా 10:40కి వస్తున్నా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 10:20 కూడా పెట్టుకోవద్దు. 10:31కో 32కో వస్తారు. అసలు 10కి పెట్టుకోండి. ఆదివారం ఆరాధన కంటే పెద్ద విషయం ఏముంది? కాబట్టి మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేయటం కనుక ప్రారంభిస్తే మనం ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతాం. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆరాధనకి ఎప్పుడూ లేట్ రారు. మనకిచ్చినట్టే దేవుడు వాళ్ళకు కూడా 24 గంటలు ఇస్తాడు. కానీ వాళ్ళకి ఇల్లు ఉంటుంది, వాకిళ్ళు ఉంటుంది, అన్నం కూరలు వండాలి, బట్టలు ఉతుక్కోవాలి. మరి వాళ్ళు ఎలా ముందుకు వస్తున్నారు? వాళ్ళు ఎలా వస్తున్నారంటే రావాలనేటువంటి వాళ్ళ ఆలోచన ఉంది కదా, ఆ బలమైనటువంటి ఆలోచన వాళ్ళని తీసుకొని వస్తుంది. అంతేకాదు దాని కొరకు ఏంటంటే మనం ఎట్లా రాగలమో దాన్ని కూడా మనం సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని ఆజ్ఞ ఏదైనా సరే మనము ఇది నా వల్ల కాదు అనటానికి లేదు, ఎవరి వలనైనా అవుతుంది. మీరు బైబిల్లో చూడండి, అబద్ధం ఆడేటువంటి వాళ్ళు అబద్ధికులు అబద్ధం మానేశారు, వ్యభిచారులు వ్యభిచారం మానేశారు, లంచగొండులు లంచగొండితనం మానేశారు, నరహంతకులు నరహత్యనం మానేశారు. అంతకంటే మానలేని విషయాలు మనవి, అంతకంటే పనికి మాలిన వాళ్ళమా? నిజంగా అటువంటివి మనలో లేవు కదా. కాబట్టి మన అంత కఠినమైన విషయాలేం కాదు. కాకపోతే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయటం లేదు. మనం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే దేవుని ఆజ్ఞ నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం జీవించినట్లయితే చాలా గొప్ప దీవెనలు దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు. వాటిలో కొన్నింటిని మనం గమనిద్దాం. ఇదే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలను మనం గమనించినప్పుడు యెహోషువకు కుడికి ఎడమకు తొలగకూడదు అని చెప్పినటువంటి దేవుడే అక్కడ ఈ మాటను కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి 7-8 వచనాల్లో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. 8వ వచనము, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, వాటన్నిటి ప్రకారం. అంతేగాని మనం కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఉన్న ఆజ్ఞలు సెలెక్ట్ చేసుకొని వీటి ప్రకారం నేను బ్రతుకుతున్నా సరిపోయేది కాదు, పాస్ మార్కులు వస్తాయి కాదు. వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన యెడల ఏమవుతుంది? ధ్యానిస్తే అలా గనక నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? యెడల నీ మార్గమును వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించదవు. ప్రాస్పెరిటీ, ఈరోజు అంటూ ఉంటారు కదా, ప్రాస్పెరిటీ, వర్ధిల్లటము. వర్ధిల్లటము అంటే ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఆయన 8,000 రూపాయల జీతానికి జాయిన్ అయ్యాడు. 8,000, 13,000 అయింది, 18,000 అయింది, 20 అయింది, 48,000 అయినప్పుడు ఒకసారి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అన్న జీతము పెరుగుతూ 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 48,000 దాకా వెళ్ళింది అని అన్నాడు. ఎక్కడ దాకా వెళ్తుందంటే 1,00,000, 2,00,000 డ్రా చేసేవాళ్ళు కూడా ఉన్నారు మా కంపెనీలో అన్నాడు. సరే మంచిది, అయితే ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతున్నట్ట అని చెప్పేసి అంటే ఆయన చూసి ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వాడు. ఎందుకు ఇది అభివృద్ధే కాదా? ముఖ్యంగా యవనస్తులు చాలా జాగ్రత్తగా వినండి. చదువుకొని ఉద్యోగ ప్రయత్నం చేసే యవనస్తులు బాగా వినండి. మీకే ఇది బాగా పనికొస్తుంది. అంటే మిగిలిన వాళ్ళకి పనికిరాదని కాదు, మీకు ఎక్కువ పనికొస్తుంది. ఇవాళ రేపు అభివృద్ధి అంటే వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే, ఉదాహరణకి రాజోల్లో 10,000 జీతం ఇచ్చారనుకోండి, విజయవాడలో 25,000 ఇస్తానంటారు. వాళ్ళు చదువుకున్న చదువుకి అదే ఉద్యోగం. అదే ఉద్యోగానికి హైదరాబాద్లో 50,000 ఇస్తామంటారు, బాంబేలో 1,00,000 రూపాయలు ఇస్తామంటారు. వీళ్ళు ఏం చేస్తారు? రాజోల్లో 10,000 ఇదే ఉద్యోగం, ఇదే 8 గంటల జీతం, ఇదే పని. అదే విజయవాడ 25,000, హైదరాబాద్ 50,000, బాంబే 1,00,000. అయితే బాంబే వెళ్ళిపో 1,00,000 వచ్చిద్దిగా అంటారు. నిజమేంటంటే రాజోల్లో 10,000 రూపాయలకి మీరు కనుక ఉద్యోగం చేస్తే 2,000 ఖర్చులు అవుతాయేమో ఇల్లు రావటానికి, మిగిలిన 8,000 మీకు మిగులుతాయి, ఇంటికి వస్తాయి, ఇంటికి చేరుతాయి. అదే బాంబేలో 1,00,000 రూపాయల జీతం అన్నా కానీ ఇంటికేమి రావు. కావాలంటే ఆల్రెడీ వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళని చూడండి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే లక్షల జీతాలు ఉన్న వాళ్ళు నాకు తెలుసు. ఎంత వచ్చినా మిగలలేదు. వాట్ ఈస్ ద ట్రూ ప్రాస్పెరిటీ? నిజమైనటువంటి అభివృద్ధి అంటే అంకె పెరగటం చూస్తున్నాం, కానీ మిగిలిన అంకె నీకు పెరిగితే ఏంటి, పెరగకపోతే ఏంటి? మిగిలినటువంటి అంకె ఎంతైతే అసలు నీకేంటి? అది నీ దగ్గర ఉండేది కాదు కదా.
చిల్లు జేబులో వేయటానికి ఎంత పోగు చేసుకుంటే మాత్రం ఏముంది, దానికి పెద్ద చిల్లు ఉంది కదా. ఇది అర్థం కాక ఆ చిల్లును చూడటం లేదు వీళ్ళు, ఎంత వస్తుంది ఎంత వేస్తున్నాం చూస్తూ ఉన్నారు. అందుకనే మీరు చూడండి, 25,000 ఉద్యోగం చేస్తే ఏం మిగలలేదు, 50,000 ఉద్యోగంలో ఏం మిగలలేదు, 48,000 ఉద్యోగంలో కూడా ఏం మిగలలేదు. ఆయన అంటున్నాడు రేపు 1,00,000 వచ్చినా ఏం మిగిలేటట్టు లేదని. అది నిజమైన ప్రాస్పెరిటీ కాదు. జనాలు ఏంటంటే నాకు 5, 10 అయింది, 10, 20 అయింది, 20, 50 అయింది, నేను దీవించబడుతున్నాను అంటారు. ఈ లోకము చూసేటువంటి ఆ కోణం, ఆ కళ్ళు తప్పు. అది కాదు. నీకు 5 వచ్చినా 10 వచ్చినా 20 వచ్చినా నీ ఖర్చులు తీరుతున్నాయా, నీ భార్య పిల్లల్ని పోషించగలుగుతున్నావా, 1 రూపాయి అప్పు లేకుండా ఒకళ్ళ దగ్గర చెయ్యి జాపకుండా నువ్వు బ్రతకగలుగుతున్నావా, అది నిజమైనటువంటి దీవెన. నువ్వు నీ ఊరిలోనే ఉన్నావు, కూలి పనే చేసుకుంటున్నావు, 1 రూపాయి ఎవరి దగ్గర నువ్వు చెయ్యి జాపకుండా అప్పు చేయకుండా నీ కుటుంబాన్ని నువ్వు బ్రతికిస్తే ఇంకా నువ్వు గల్ఫ్ వెళ్తే ఏంటి, ఇజ్రాయేల్ వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి? అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళకి అంత గొప్ప జీవితం ఉంటుందా? కాబట్టి చాలా సందర్భాల్లో మనం ఏంటంటే ఆ నిజమైనటువంటి ఆ ప్రాస్పెరిటీ ఏమిటి అంటే అంకె పెరగటం అని చూసుకుంటూ ఉన్నారు. అంకె పెరగటం కాదు, మనకు మిగిలినటువంటిది ఎంత పెరిగితే ఏముంది, దానివల్ల మనకు నిజమైన దీవెనే లేదు కదా. చూసుకోవటానికి చెప్పుకోవటానికి నా జీతం ఎంతో తెలుసా, ఇప్పుడు 48,000 వస్తున్నాయి అని చెప్పుకోవటానికే. మా బోటోళ్ళు పొరపాటుని ఎంత మిగులుతున్నాయి అన్నారనుకోండి, అప్పుడు ఉంటుంది. అసలు కదా ఏం మిగలలేదన్నా ప్రార్థన చేయండి కొంచెం అంటారు. అదే కొంతమంది సగం సగం వినేవాళ్ళు ఉంటారు, 48,000 వరకు విని అమ్మో 8,000 48,000 అయిపోయిందా, ఎంత అభివృద్ధి చెందాడండి అని అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు అది నిజమైనటువంటి అభివృద్ధి. రేపు 1,00,000 వచ్చినా ఏం మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి మీరు బైబిల్లో కనుక చూసినట్లయితే మనకు అనేక సందర్భాలలో ఏలియా కూడా సారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఎంత పిండి ఎంత చమురు ఉంది, బుడ్డిలో కొంచెము చమురే ఉంది, పట్టెడు పిండే ఉంది. చూడటానికి మనబోటి వాళ్ళకి పెద్ద పెద్ద కళ్ళు కదా మన కళ్ళకి సరిపోదు. అది కొంచెం చమురు పట్టెడు పిండి అస్సలు మన కళ్ళకి సరిపోవు. కానీ నిజమైనటువంటి ప్రాస్పెరిటీ అక్కడ ఉంది. 3.5 సంవత్సరాలు కరువు అయిపోయేలాగా అక్కడ ఉన్నటువంటి ఆ కొంచెము చమురు అయిపోలేదు, ఆ పట్టెడు పిండి ఖాళీ అవ్వలేదు. అది నిజమైనటువంటి ప్రాస్పెరిటీ. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనకు మొత్తం బస్తా పిండి ఉండాలి, మొత్తం డబ్బాలు నూనె ఉండాలి, ఆ ఇంటికి వెళ్దామండి బాగా గట్టిగా ఉందని అంటాం. ఆ ఇంటికి కాదు, ఎక్కడైతే నిజమైనటువంటి దీవెన ఉంటుందో అక్కడ మనం ఉండాలి. ఆ దీవెన అనేటువంటిది లోకం చూసే కళ్ళతో కనుక చూసినట్లయితే మనకు అర్థం కాదు. దేవుడు యెహోషువకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గాలను నేను వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఈరోజు చాలామందికి ఆ నిజమైన ప్రాస్పెరిటీ లేదు, అది చెప్తే కూడా అర్థం కావటం లేదు. ఎందుకన్నా ఆ నిజమైన ప్రాస్పెరిటీ ఎవరికి ఉంటుందంటే మళ్ళీ ఇక్కడ కొంతమంది, అందుకనే నేను జీతం రాగానే పెన్ను పేపర్ తీసుకుని ముందే లెక్కలేస్తాను అంటాడు ఒక ఆయన. నువ్వు లెక్కలేసినా మిగలవు. నిజంగా ఎంత పెద్ద లెక్కలు వచ్చిన వాళ్ళు లెక్కలేస్తే కూడా మిగలవు. అప్పులని ఎప్పుడు కూడా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే ఏం చేయగలుగుతారు ఎవరైనా? పెన్నులు పేపర్లు తీసుకొని మనం ఏం చేయలేం. మనకి ఎప్పుడైనా సరే మిగులు అంటే మన ఆదాయము కంటే, అంటే మన రాబడి కంటే మన ఖర్చు ఎప్పుడు కూడా తక్కువలో ఉండాలి. అలా ఖర్చు ఎప్పుడు కూడా తక్కువలో ఉన్నప్పుడు మాత్రమే మనకు మిగులుతుంది ఎప్పుడు. మరి ఖర్చు తక్కువలో ఉండాలి అంటే ఖర్చు తక్కువ ఎట్లా చేయగలం? మళ్ళీ ఇక్కడ మనుషులు కూర్చొని దేన్ని తగ్గించగలం అని ఆలోచన చేస్తారు. దేన్ని తగ్గించాలి అంటే మీ చేతిలో లేదు. మీ చేతిలో ఉన్నాయి మీరు బాగానే తగ్గిస్తారు. దేవుడి చేతిలో ఉంటే అన్నీ ఆయన కదా తగ్గించాలి. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు దగ్గరకు వస్తున్నాయి అని చెప్పేసి ఖర్చులు తగ్గించుకొని రూపాయి కూడబెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనకి గుండెపోటు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మొత్తం ఖర్చు అయ్యి ఇంకో 2-3 లక్షలు ఖర్చు అయిందంట. అప్పు అయిందంట. చాలా కష్టపడి వాళ్ళు ఖర్చు తగ్గించారు. మీరు తగ్గించారు కానీ దేవుడు తగ్గించలేదు కదా అని అన్నాను నేను. మీరు ఒక్కరు తగ్గిస్తే చాలదుగా, మీకు దేవుడు తగ్గించాలిగా. కాబట్టి మనం ఎంతసేపటికి మనం తగ్గించుకునే దాని వైపే ఆలోచన చేస్తున్నాం కానీ ఇది దేవుడు తగ్గించాలి, దేవుని చేతిలో ఉన్నదనేది గుర్తించట్లా. మనం అంతా నా చేతిలోనే ఉంది. నేను తగ్గించేసుకుంటే రూపాయి మిగిల్చుకోగలను, నేను తగ్గించేసుకుంటే రూపాయి మిగిల్చుకొని పిల్లల్ని చదివించుకోగలను, నేను తగ్గించుకుంటే ఖర్చులు తగ్గించుకుంటే ఇల్లు కట్టుకోగలను. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అస్సలు గనక నేను నాకు వచ్చిన డబ్బు అంతా నిలబెడితే ఈ ఊరు కొనేసేవాడిని అన్నాడు. మరి ఎందుకు కొనలేదని అడిగాను.
అంటే నాకు కొన్ని వ్యసనాలు ఉన్నాయి కదా, ఖర్చు అయిపోయినాయి అన్నాడు. అదే మరి ఇప్పుడు నిజంగా కొంతమంది తగ్గించుకుంటే నా చేతిలో వాళ్ళ పెద్ద భ్రమ ఏమిటి అంటే ఇప్పటికి కూడా నేను గనక తాగుడు మానేస్తేనా ఎంత మిగులుతాయో అంటాడు. మరి నువ్వు మానే అంటే నేను మానలేనుగా అంటాడు. మరి నీకు తెలుసు కదా నీ వల్ల ఏం కాదనేది నీకు తెలుసు కదా. నిజంగా ఏమిటంటే మన జీవితాలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి, అది మనం అంగీకరించడం లేదు. నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది, ఆ ప్రాస్పెరిటీ అనేటువంటిది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఎవరికి ఇస్తాడో వాళ్ళకి. ఒక్కొక్కసారి చూడండి, చిన్న చిన్న జీతాల్లో పిల్లల్ని చదివించుకొని ఇల్లు కట్టుకొని రూపాయి అప్పు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళే విదేశాలు వెళ్ళరు, వాళ్ళకి ఏ గల్ఫ్ లేకపోతే ఏ ఇజ్రాయేలు, ఏ జర్మనీలు, యూకేలు, అమెరికాలు వాళ్ళకి తెలియదు. ఇక్కడే ఉండి చిన్న పని, కూలి పని చేసుకుంటూ పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ చక్కగా ఇల్లు కట్టుకుంటూ అన్నీ కూడా బాగా ఉంటాయి. దీనికి నిజమైన కారణం ఏమిటో తెలుసా? ఆ దేవుని యొక్క దీవెన. ఆ దేవుని దీవెన ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఆయన యొక్క మార్గములో కుడికి కానీ ఎడమక కానీ తొలగకుండా గనక జీవించినట్లయితే ఆ ప్రాస్పెరిటీ నీ సొంతం అవుతుంది. మరి ఈరోజు మన సొంతం ఎందుకు అవ్వట్లేదంటే మనం కుడికి తొలగటం కాదు, కుడికి ఎంత తొలగకూడదో అంత తొలగిపోయి ఉన్నాం, ఎడమకి ఎంత తొలగకూడదో అంత తొలగిపోయి ఉన్నాం. అసలు తిన్నని గీత మీద మనం ఎప్పుడు కదా నిలబడ్డాం? తిన్నని గీత మీద నిలబడకుండా నాకు ఆ దీవెన కావాలి అంటే దీవెన మీద కోరిక అయితే ఉంది, కానీ ఇచ్చే దేవుడు నాకు ఇవ్వడు కదా. ఆయన ఎప్పుడు ఇస్తానన్నాడు? నువ్వు కుడికి కానీ ఎడమక కానీ తొలగకుండా నువ్వు ఆయన ఆజ్ఞల్లో గనక నువ్వు జీవించగలిగితే అది నీ సొంతం అవుతుంది. కానీ మనుషులు దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఏదో సేవకులు కాబట్టి వాళ్ళు ప్రసంగం చేస్తారండి, అది వాళ్ళ బాధ్యత. కానీ మీరు ఆలోచన చేయండి, నిజమైనటువంటి దీవెన మీ సొంతం కావాలి అంటే అది దేవుని చేతిలో ఉంది. ప్రాస్పెరిటీ ఇవ్వగలిగినటువంటిది దేవుడు. మీరు బైబిల్లో చరిత్ర అంతా కూడా చదివితే ఎవరిని దేవుడు పెంట కుప్పలో నుంచి లేపాలనుకుంటే వాళ్ళని లేపాడు, ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే వాళ్ళని కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చున్నా కానీ ఎవరి చేత గడ్డి మేయించాలంటే వాళ్ళ చేత మేయించాడు. అంటే పైకి లేపటం కానీ కింద పడేయటం కానీ మనుషులుగా మన చేతిలో ఏమీ లేదు. అది ఎవరి చేతిలో ఉంది అంటే అది 100% సంపూర్ణంగా దేవుని చేతిలో ఉంది. ఆ దేవునికి ఎప్పుడైతే మనము లోబడి మన జీవితాలను కట్టుకోవటం మొదలు పెడతామో అప్పుడు ఆ నిజమైనటువంటి ఆ అభివృద్ధి వర్ధిల్లటం అనేటువంటి దాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాదు మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల్లో మనము జీవిస్తామో, కుడికి కానీ ఎడమక కానీ మనము తొలగకుండా జీవించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మరొక ఆశీర్వాదం ఏమిటి అంటే అది పాపము నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. చాలామందికి అసలు పాపం అనేటువంటిది ఒక పెద్ద జబ్బే కాదు. ఇప్పుడు మీకు జలుబు చేసింది అనుకోండి, ఈ కోనసీమ ప్రాంతంలో జలుబు చేస్తే ఏం చేస్తారు? రొంప. 1,00,000 రూపాయలు ఖర్చు అయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని వైద్య పరీక్షలు చేయించుకొని వస్తారా? అసలు ఖర్చు పెట్టరుగా. 1,00,000 రూపాయలు జలుబు కొరకు రొంప కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఉదాహరణ ఖర్చు పెట్టారనుకోండి, ఊరంతా ఎలా చూస్తారా అండి? అరే ఉండాలి కానీ ఇంత ఉండకూడరా నీకు అని అంటారు, అంతే కదా. అదే ఒకవేళ క్యాన్సర్ వచ్చింది, 10 లక్షలు ఖర్చు పెట్టాడు, ఉండాలి కానీ ఇంత ఉండకూడదురా అంటారా? అనరు. ఎందుకంటే అది నిజంగా సీరియస్ జబ్బు. 10 లక్షలు కాదు, 25 లక్షలు ఖర్చు పెట్టినా కానీ న్యాయం ఉంది అందులో. దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే మనకు ఏది సీరియస్ జబ్బో ఏది సీరియస్ జబ్బు కాదో తెలుసు శరీర సంబంధంగా, కానీ ఆత్మ సంబంధంగా పాపం ఎంత సీరియస్ జబ్బో మనకు తెలియదు. అబద్ధం ఆడితే చాలా తేలిగ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. పిల్లలండి తెలియదు, అయినా కానీ లోకంలో ఆడకుండా తప్పదండి, అప్పుడప్పుడు తప్పదండి. ఆయన పెద్ద అబద్ధం కాదుగా, మళ్ళీ ఇందులో కొలతలు వేయటం, మూరలు బెత్తులు, పెద్దది చిన్నది అని, పెద్ద అబద్ధం కాదుగా అని. నిజంగా ఏంటంటే ఆ పాపం యొక్క సీరియస్నెస్ వాళ్ళకి తెలియలేదు. ఇంకా చెప్పాలంటే ఈరోజు క్యాన్సర్ ఎంత సీరియసో అంతకు మించినటువంటి సీరియస్. అంటే ప్రాణాంతకమైనటువంటి ఏ వ్యాధి అయినా సరే ఎంత సీరియసో అంతకు మించినటువంటి సీరియస్ అది. సామెతల గ్రంథం మనం చదివేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తూ సామెతల గ్రంథము మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదివినప్పుడు, నీవు నడుచు మార్గమును సరళము చేయి, అప్పుడు నీ మార్గాలన్నీ కూడా స్థిరమగుతాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు నడిచేటువంటి మార్గాన్ని సరళం చేయి, అప్పుడు నీ మార్గాలన్నీ స్థిరంగా అవుతాయి. భౌతికంగా ఇది మనకు తెలియదేం కాదు. ఇప్పుడు మనం రోడ్లు వేయటం అని అంటూ ఉంటాం కదా,
అసలు రోడ్లు వేయాలి అవసరమా? రోడ్లు లేకుండా నడవకూడదా? పొలాలకు అడ్డం పడి నడిస్తే ఏమవుతుంది? ఇవాళంటే రోడ్లు ఉన్నాయి, కానీ ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్తే అప్పట్లో రోడ్లు ఇప్పుడున్న రోడ్లు లేవు. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళాను, కృష్ణా జిల్లాలో. ఒక ఊరు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, మీకు ఆ ఊరు సంబంధం ఎలా కుదిరింది? చాలా దూరం కదా అని అన్నాను. అయ్యగారు, ఆ ఊరు దూరం ఏంటండి, ఏట్లో పడి అడ్డం పడి వెళ్తే ఈ ఏరు దాటి అటే పూరేగా అంటున్నాడు. అంటే మేము కారు వేసుకొని రావాలంటే అలా తిరిగి బ్రిడ్జ్ ఎక్కి రావాలి. అట్లా ఆలోచన చేస్తున్నాం. ఈయన అంటున్నాడు, అంత దూరం ఎందుకండి, ఈ ఏట్లో పడి వెళ్తే ఏరు దాటితే అవతలూరేగా అని. మరి ఏట్లో పడి వెళ్ళాలి అంటే ఇప్పుడంటే బ్రిడ్జి కట్టారండి. బ్రిడ్జి లేనప్పుడు మా వెనకటోళ్ళంతా కూడా ఇటు అట్లా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు కదా, పక్కూరు కదా మాకు అది, అందుకనే ఆ ఊరు సంబంధాలు ఎక్కువ ఉంటాయి మా ఊర్లో అన్నాడు. ఒకప్పుడు ఏట్లో అడ్డం పడి నడుచుకొని వెళ్ళేవాళ్ళు, పొలాలు ఆరిపోయిన తర్వాత అడ్డం పడి నడుచుకొని వెళ్ళేవాళ్ళు. ఇవాళ అయితే పొలాలలో ఎవరు నడవరు, ఎండిపోతే కూడా నడవరు, రోడ్డు మీదే అలా తిరిగి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే రోడ్డు సరళంగా ఉంటుంది. మీరు రోడ్డు వేసేటప్పుడు కూడా ఎత్తుపల్లాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఈ ఎత్తుపల్లాల్లో మనిషి నడవలేడు. అప్పుడప్పుడు మీరు కలెక్టరేట్లకు వెళ్ళినప్పుడు కలెక్టరేట్ దగ్గర గేటు ఉంటుంది. ఆ గేటు దగ్గర కింద పైపులు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? ఉంటాయి, చూసారా? ఎందుకు వేసారు అవి? గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పాతకాలంలో వేసేవాళ్ళు, ఇప్పుడు అంత ఎక్కువగా కనబడటం లేదు, పాతకాలంలో వేసేవాళ్ళు. ఎందుకు అవన్నీ? పైపులు ఎక్కువ ఉన్నాయని అక్కడ అడ్డేశారు, అంతేనా? ఎందుకు అవి? జీవులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం కాబట్టి నడిచి వెళ్ళిపోతాం. గేదె దాని మీద కాలేయగానే ఆ పైపు అలా కదిలిద్ది, ఆ మధ్యలో ఇరుక్కుంటుంది. మేకలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లోపలికి రాలేవు. మరి ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుందేమో. ఇంటి చుట్టూ మనం కాంపౌండ్ వాళ్ళు కడతాం, పాములు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనుకోండి, కాంపౌండ్ వాళ్ళు కట్టాక ఆగిపోతాయి. ఎందుకు? మీరు ప్రహరీ గోడ కట్టారనుకోండి, పాము ఇలాగ పాక్కొని ఇలా దూకి రాదు. ఎప్పుడైతే ఇలా పాకుతూ ఉంటుందో అడ్డు తగలగానే అలా పక్కకి వెళ్ళిపోతుంది. అందుకనే ఎత్తుగోడ కట్టలేకపోయినా పిట్టగోడ కడుతూ ఉంటారు. మనకి ఎప్పుడు కూడా పాత రోజుల్లో పిట్టగోడ కట్టేవాళ్ళు. ఈ పిట్టగోడ ఎందుకంటే వచ్చేటువంటి ఆ కీటకాలు ఏవైతే ఉంటాయో అలా రాగానే అడ్డు తగలగానే అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి నుంచి అన్నమాట. అంటే ఆ నడిచేటప్పుడు కనుక సరళంగా లేకపోతే నడవలేవు. అవి జీవులే కాదు, మనమైనా సరే. మనం ఇప్పుడు పొలాల్లో నడిచామనుకోండి, మనం బాగా నడవగలుగుతామా? రోడ్డు మీద నడిచినట్టు వేగంగా నడవగలుగుతామా? స్థిరంగా నడవగలుగుతామా? నడవలేము. ఎత్తుపల్లాలు ఎప్పుడైతే ఉంటాయో మనం స్థిరంగా నడవలేము. అంటే స్థిరంగా నడవాలి అంటే మన మార్గం సరళంగా ఉండటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. భౌతికంగా ఆత్మ సంబంధంగా కూడా మన జీవితం అనేటువంటిది స్థిరంగా ముందుకు వెళ్ళాలి అంటే అటువంటి సరళమైనటువంటి మార్గం అవసరం ఆత్మ సంబంధంగా. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనము, నీవు నడుచు మార్గము సరళము చేయి, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమగును. ఇది భౌతికమైనటువంటి రోడ్ల గురించి మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి మార్గాన్ని గురించి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుమో, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుమో. నువ్వు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగొద్దు, నీ పాదము కీడుకు దూరంగా తొలగించుకో. అంటే నువ్వు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగినట్లయితే దేవుని వాక్యము నుంచి నువ్వు కీడు వైపు వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే వాక్యంలో వెళ్తావో, కుడి తట్టు వెళ్లకుండా ఎడమ తట్టు వెళ్లకుండా నువ్వు గీసిన గీతలోనే వెళ్తావో, నువ్వు నీతి మార్గములో నువ్వు ప్రయాణం చేస్తావు. అప్పుడు నువ్వు దీవించబడతావు. పాపము నుంచి అది నిన్ను కాపాడుతుంది. నువ్వు ఈ తిన్నని గీత నుంచి కుడికైనా ఎడమకైనా తొలగిపోయావు అంటే నువ్వు పాపంలో పడిపోయినట్లే. కాబట్టి మనుషులు ఏమిటంటే ఈరోజు నేను ఎంతవరకు దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించగలుగుతున్నానో అని క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అస్సలు లేరని నేను చెప్పను, ఉన్నారు. బేరీజు వేసుకుంటూ జాగ్రత్తగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమైనా ఎదిగానా, అప్పటికంటే ఇప్పుడు నా ఆత్మీయ జీవితం ఏమైనా మెరుగైందా, నేను మాట్లాడేటప్పుడు నా మాటలు ఏమైనా భక్తి కలిగినటువంటి మాటలుగా ఉన్నాయా. ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు, నేనేమన్నా మారానా చెప్పని, నాలో ఏమైనా మార్పు కనబడుతుందా చెప్పని. కొంతమంది ఉంటారు ఎదుటోళ్ళని, అంటే ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఎదుటోళ్ళ ముఖ స్తుతి కొరకు మాట్లాడుతూ ఉంటారు. నేను మారానా చెప్పంటే, ఏం మారావు, నువ్వు అస్సలు మారలేదుగా. ఒకవేళ మారకపోతే మారలేదని చెప్పే వాళ్ళు ఉండరు,
బాగా మారావు, నువ్వు ఈ మధ్య ప్రార్థనకి వెళ్తున్నావుగా, చూస్తుంటేనే అర్థమవుతుందిలే, ముఖంలో బొట్టు లేదుగా, ఇదే అర్థమయ్యేది. ఇప్పుడు వాస్తవంగా మన మార్పు అనేటువంటిది ముఖానికి ఉండే బొట్టుకో, చేతిలో పట్టుకునే బైబిల్కో, ఇంట్లో గోడకు తగిలిచ్చే వాక్యం, దీన్ని బట్టి కదా అర్థం కావాల్సింది. మన నోటి మాట, మన ప్రవర్తన, మన జీవితము, ఇది క్రీస్తుని చూపించగలగాలి. కాబట్టి మనుషులు కొంతమంది అయితే బేరీజీ వేసుకుంటూ నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది. మీరు అపోస్తులైనటువంటి పౌలుని చూడండి, తన ఆత్మీయ జీవితాన్ని బేరీజీ వేసుకుంటూ ఆయన జీవిస్తూ ఉంటాడు. వెనక ఉన్నటువంటి వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు పరిగెత్తుచున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, నా జీవితంలో ఎట్లాగైతే భౌతికంగా నేను నడిచేటప్పుడు మనము స్థిరమైనటువంటి ఒక బాటలో వెళ్తే మన అడుగులు కూడా స్థిరంగా ఉంటాయో, అలాగనే నేను ఆత్మ సంబంధంగా వెళ్ళాలనుకున్నటువంటి ఈ మార్గము సరళంగా ఉందా, ఇది నేను వెళ్ళేటప్పుడు ఒడిదుడుకులు లేకుండా ఉంటాయా, అబద్ధము, మోసము, అన్యాయము ఉన్నటువంటి మార్గంలో నువ్వు స్థిరంగా నడవాలంటే నడవలేవు. ఎగుడుదిడుగులు ఉన్నటువంటి, ఎత్తుపల్లాలు ఉన్నటువంటి ఒక దారిలో నువ్వు స్థిరంగా ప్రయాణం చేయాలంటే భౌతికంగా ఎట్లయితే అవ్వదో, అలాగనే నీకు అబద్ధము, మోసము, అన్యాయము, ఈ దుష్టత్వం ఉన్నటువంటి మార్గంలో నేను స్థిరంగా వెళ్ళాలి అంటే అది నీకు ఎప్పటికీ అవ్వదు. అది మనుషులకి ఎందుకు అర్థం కావటం లేదో, చిన్న అబద్ధమేనండి, ఉద్యోగం అన్న తర్వాత తప్పంది ఏముంది, ఇవాళ రేపు లోకంలో లేనిది కాదు కదా అని మనం సమర్థించుకుంటూ ఏంటంటే ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాం. మళ్ళీ రేపు దెబ్బ తగిలిన తర్వాత, ఇప్పుడు ఎత్తుపల్లాలు ఉన్నాయి, పొలంలోనో డొంకలోనో పడి వెళ్తున్నారు, కాలు మెలుబడింది, కింద పడ్డారు, కింద పడి మూతి కూడా దెబ్బ తగిలింది. ఇప్పుడు మేము వస్తూ ఉంటే నర్సాపూర్ అవతల మా కారు ముందు ఒక లారీ ఉంది, ఆ లారీ ముందు 2 మోటార్ సైకిల్ గుద్దుకున్నాయి. పొద్దునే కాలేజీకి వెళ్తున్న అమ్మాయి అనుకుంటా, గడ్డమదంతా కూడా పగిలిపోయింది, బ్లీడింగ్ వచ్చేస్తూ ఉంది. అందువల్ల కొంచెం అక్కడ లేట్ అయింది మాకు. ఇప్పుడు వాళ్ళే కాదు, వాళ్ళు గుద్దుకున్నారు కాబట్టి పడిపోయింది. ఒకవేళ మనం వెళ్ళే దారి సరిగా లేదు, గుంటలు గుంటలుగా ఉంది, కాలు అందులో సరిగా మనం నడవలేకపోయాము, తొట్టిల్లింది, మనమే కింద పడ్డాము, మూతి పళ్ళు గడ్డమో పగిలిపోయింది. పగిలిపోతే ఎవరైనా సరే ఏమంటారు, అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారు, పాత సామెత ఒకటి ఉంటుంది, చుట్టూ తిరిగి అయినా సరే సుఖంగా వెళ్ళాలని. ఇవాళ అంతా కూడా షార్ట్ కట్లు చూస్తున్నారు, కానీ వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పారు చుట్టూ తిరిగి అయినా సరే సుఖంగా వెళ్ళాలని. అంటే డొంకదారులు, ఈ దారులు వద్దు అని వాటిలో నడిచిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు. ఉదాహరణకి మాకు మొన్న మధ్య అంటే ఒక 1 month పైన అవుతుందేమో, మెట్లు దిగుతూ దిగుతూ కాలు మెలిక పడిందట, కింద పడిపోయి కాలు విరిగిపోయి కట్టేయించుకున్నారు. మెట్లు దిగుతూ దిగుతూ కాలు మెలిక పడిపోయి విరిగిపోయిందంట. అలా నడుస్తూ నడుస్తూ గడప తగిలి వేళ్ళు ఇరిగిపోయి కట్లు వేయించుకున్న వాళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అది మీకు తెలియదేం కాదు. అంటే నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే స్థిరమైనటువంటి బాట ఉందనుకోండి, మన అడుగులు కూడా స్థిరంగా పడతాయి. అస్థిరమైనటువంటి బాటలో ఎవరు స్థిరంగా నడవలేరు. నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకొని నడిచినా ఏదో నీది కాని సమయంలో నువ్వు బోర్ల పడతావు. దేని గురించి మాట్లాడుతున్నా అంటే భౌతిక మార్గం కాదు, ఆత్మ సంబంధమైన మార్గంలో, అబద్ధము, మోసము, అన్యాయము, దుష్టత్వం ఉన్న మార్గంలో నువ్వెంత చూసి జాగ్రత్తగా వెళ్ళినా నీది కాని సమయం ఒకటి వస్తుంది, బొక్కబోర్ల పడతావు. అందుకనే ఏమంటున్నాడంటే అసలు ఆ మార్గంలోకి మనం వెళ్ళనే వద్దు. ఆ మార్గంలో ఎవరు కూడా బాగా నడవలేరు. మీరు కావాలంటే మీరు గమనించండి, ఈ అబద్ధము, మోసము, అన్యాయం ఉన్నటువంటి మార్గంలో వెళ్ళి దెబ్బ తగిలిన వాడు ఎవడైనా ఉన్నాడా అని చూడండి ప్రపంచంలో. ఎవడైనా కనుక ఉంటే మీరు కూడా రెండో వాళ్ళకి వెళ్ళండి, మొదటివాడు ఎవడన్నా ఉంటే. లేదు, ఈ దారిలో వెళ్ళిన ఎంత మునగాడైనా బోర్ల బొక్కల పడ్డోడే, పళ్ళు రాలగొట్టుకున్నాడు అంటే తెలివిగల్లోళ్ళు ఏం చేయాలంటే అటువైపు వెళ్ళకూడదు, అటువైపు వెళ్ళకూడదు. దేవుడు ఇది ఇప్పుడు కాదు, తన వాక్యంలో రాయించి మనం ఎలాగైతే భౌతికమైన మార్గము, స్థిరమైనటువంటి మార్గంలో వెళ్తామో. మళ్ళొకసారి 26, 27 వచనాలు మనం గమనించేటప్పుడు సామెతల గ్రంథం, నీవు నడుచు మార్గము సరళం చేయి, అప్పుడు నీ మార్గాలన్నీ స్థిరమవుతాయి. అంటే నీ మార్గాలు స్థిరమవ్వాలి అంటే నువ్వు నడిచేటువంటి మార్గాన్ని సరళం చేయి. అది కనుక సరళం చేసినట్లయితే నీ అడుగులన్నీ కూడా, నీ మార్గాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు 27లో ఆత్మ సంబంధమైన కార్యాలతో దాన్ని మిలిపెడుతూ ఉన్నాడు చూడండి. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకమో, భౌతికంగా కాదు ఆత్మ సంబంధంగా, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకో. అంటే
నువ్వు నడిచేటువంటి మార్గం కూడా భౌతికంగా స్థిరమైన మార్గం ఎట్లా అయితే నువ్వు చూసుకుంటావో అట్లనే నువ్వు స్థిరమైనటువంటి మార్గము ఆత్మ సంబంధంగా చూసుకోవాలి. ఎంతసేపటికి నాకు 10,000, 25,000, 50,000 ఉద్యోగం అనేది చూస్తాం, కానీ అందులో నేను అబద్ధం ఆడాలా, మోసం చేయాలా, అన్యాయం చేయాలా, ఇలా చేస్తే నేను నా కుటుంబానికి ఆ శాపం వస్తుంది కదా అనేది ఆలోచన చేయరు. దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు బొక్కబోర్ల పడుతూ ఉన్నాయి. ఈరోజు మేలు కలిగేటువంటి మార్గం ఏది అని అడిగి అందులో నడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారం కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా మనం వెళ్ళినప్పుడు అది పాపం నుంచి మనల్ని కాపాడుతుంది. పాపం వైపు మనల్ని వెళ్ళనివ్వదు. కుడికి ఎడమకి వెళ్లకుండా ఉండటం అంటే పాపం వైపు మనల్ని వెళ్ళనివ్వదు. పర్లేదులేండి, పాపం అంటే అబద్ధం ఆడినా కానీ 4 రూపాయలు వస్తాయి కదా అంటే అది స్థిరమైన మార్గం కాదు. మనం బొక్కబోర్ల పడితే పళ్ళన్నీ రాలగొట్టుకుంటాం. ఈరోజు లోకంలో చాలామంది ఉన్నారు, ఆ మార్గాలలో వెళ్ళి పాడైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో నుంచి మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలా ముందుకు గనక వెళ్ళినట్లయితే మనం దీవించబడతాం. నేను 1-2 ఉదాహరణలు, చెడ్డ ఉదాహరణలు, అంటే వెళ్తే ఎట్లా దీవించబడతాం అనేది మనం చూసాం కదా, వెళ్ళకపోతే ఎట్లా నష్టపోతాము అనేటువంటిది 1-2 ఉదాహరణలు చెప్పి నేను ముగించేస్తాను. మీరు బైబిల్లో ప్రతిదానికి మంచికి దేవుడు చాలా ఉదాహరణలు ఇస్తూ ఉంటాడు, చెడుకు దేవుడు చాలా ఉదాహరణలు ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, రాజుల గ్రంథంలో మంచి రాజుల గురించి రాశారు, చెడరాజుల గురించి కూడా రాశారు. ఆ చెడరాజులు అనవసరంగా దండక కదా తీసేసి మంచి రాజుల గురించే రాస్తే ఇంకా 4 విషయాలు నేర్చుకునే వాళ్ళంగా అన్నాడు ఒకసారి ఒక స్టూడెంట్. అసలు నేర్చుకోవాల్సిందంతా పనికిమాలిన వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఉదాహరణకి ఎవరు ప్లగ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎవరికి షాక్ కొట్టలేదు, ఏమి నేర్చుకుంటారు అందులో? ఎవరు కరెంటు దగ్గరికి వెళ్ళలేదు, వేలు పెట్టలేదు, ఎవరికి షాక్ కొట్టలేదు, ఇందులో ఏమి నేర్చుకుంటారు? ఎవరో ఒక పిల్లోడు వెళ్ళాడు, షాక్ కొట్టి కింద పడి గిలగిల కొట్టుకుంటున్నాడు, ఇది కదా నేర్చుకోవాలి. వెంటనే మన పిల్లల్ని చూపించే, చూసావా కింద పడి గిలగిల కొట్టుకుంటున్నాడు చూసావా, అట్లయితే వెళ్తే కాకిలాగా రాలిపోతారు, మాడిపోతారని చెప్తాం. నిజంగా ఒక్కోసారి ఒక మంచి టీచింగు మనకి ఎంత చెప్పినా పనిచేయదు, కానీ ఒక చెడ్డ ఉదాహరణ చూడగానే పిల్లలకు కూడా భయం వేసిద్ది. అమ్మో ఇప్పుడు దాకా మాతో ఆడుకున్నాడు, అక్కడికి వెళ్ళి షాక్ కొట్టిందా, అలా కింద పడిపోయాడు, ఇంకెళ్ళడు. వెళ్ళొద్దురా 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 అని నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీచ్ చేసిన ఆగనోడు ఒక చెడ్డ ఉదాహరణ చూపించగానే ఆగిపోతాడు. నిజంగా లోకానికి కూడా అది చాలా బాగా పనికొస్తుంది. మనం రాజుల గ్రంథంలో కూడా, రాజుల గ్రంథమే కాదు బైబిల్లో మంచి ఉదాహరణలతో పాటు దేవుడు చాలా చెడ్డ ఉదాహరణలు ఇచ్చాడు. ఎందుకంటే అవి మనకి చాలా నేర్పిస్తూ ఉంటాయి. అలా మనం చేయొద్దు అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం గమనించేటప్పుడు, ఉదాహరణకి మనం కనుక చూసినట్లయితే ఇజ్రాయేలీలనే కనుక తీసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును మనం చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మనం గమనించినప్పుడు 22, 23 వచనాలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాలు. ఒక యుద్ధానికి వెళ్ళి అమాలేకీలను నాశనం చేయమని చెప్పేసి దేవుడు సౌలుతో చెప్పటమో, సౌలు వెళ్ళిపోయి వాళ్ళని నాశనం చేయకుండా అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన వాటినన్నీ కూడా పట్టుకొని రావటమో జరుగుతుందన్నమాట. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తని పంపించాడు. పంపించినప్పుడు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి చెప్తూ ఉన్నాడు 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలకించుమో, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమో. దేవునికి ఏది శ్రేష్టము అనేటువంటిది నువ్వు ఆలోచన చేయలేకపోయావు. ఆయన అమాలేకీలను నాశనం చేయని అన్నాడు, నువ్వు అది చేసి రావాలి. అంతేగాని వాళ్ళలో వాళ్ళ రాజుని మిగిల్చి వాళ్ళ ఎద్దుల్లో శ్రేష్టమైనవన్నీ కూడా నా దేవుడికే ఇస్తారని మిగిలిస్తే దేవుడు వాటిని కోరుకోవటం లేదు. నువ్వు నాశనం చేయంటే ఆయన మాట వినటం వల్ల సంతోషిస్తాడు. పని అర్థమయ్యేటట్లు చెప్తాను. తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల విషయంలో మీరు ఎప్పుడు సంతోషిస్తారు? మీ పిల్లలు ఉన్నారు, అస్సలు మీరు చెప్పిన మాట వినరు. వినకపోగా మీరు వద్దు అన్నటువంటి అన్యాయమైన మార్గంలోకి వెళ్ళి బొక్కబోర్ల పడుతూ ఉన్నారు, పళ్ళు రాలగొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏదో చీరో సారో కొనుక్కు రావటమో లేకపోతే మీకు ప్రతిరోజు ఇంత ముద్ద పెట్టడమో చేస్తూ ఉన్నారు.
మీకు సంతోషం కలుగుతుందా? కలగదు. వాళ్ళు మనకు ఒక ముద్ద పెట్టకపోయినా, మనల్ని చూడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మనం చెప్పినటువంటి మాట గనక వింటే, వాళ్ళు బాగుంటే చాలా సంతోషిస్తాం. నిజంగా తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. పిల్లల గురించి మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడో ఒకటి గమనిస్తూ ఉంటాను. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కంపేర్ చేసుకుంటూ, వాడు పెద్దోడండి, వాడు చెప్పినట్టు వింటాడు, వీడు చిన్నోడు, వీడు చెప్పింది వినడు. ఒకసారి ఒక తండ్రి చెప్తున్నాడు, వీడు చిన్నోడండి, చెప్పింది వినడు, కానీ వాడికి నచ్చితే వింటాడు. అంటే మనం చెప్పిన దానిలో వాడికి నచ్చింది అనుకోండి, అది మాత్రం చేస్తాడు, నచ్చకపోతే చేయడు. నేను చెప్పాను అంటే మీరు చెప్పారని చేయలేదు, వాడికి నచ్చిందని చేశాడు. అంతేగా అంటే అంతే అన్నాడు. అంటే సహజంగానే ఆడి గుణం ఏంటంటే వాడికి నచ్చిందే చేస్తాడు, కానీ నచ్చంది చేయడు. యాక్సిడెంటల్గా వాడికి నచ్చింది మీరు చెప్పారనుకోండి, పొరపాటుని చేస్తాడు వాడు. ఎందుకు? మీరు చెప్పారని కాదు, వాడికి నచ్చిందని. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, చెప్పిన మాట చెప్పినట్టు వినేటువంటి పిల్లల విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. ఇంకొక విషయం కూడా నేను యాడ్ చేస్తున్నాను, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్నో లేకపోతే ఏఐనో మీరు అడిగి చూడండి. తల్లిదండ్రుల ఆయుష్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఇవాళ రేపు తల్లిదండ్రుల ఆయుష్ బాగా తగ్గిపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటి అంటే పిల్లలు మాట వినకపోవటం. ఇది నేను చెప్పానని కాదు, మీరు వెళ్ళి గూగుల్ని అడగండి. పిల్లలు తల్లిదండ్రులు మాట వినటం వల్ల తల్లిదండ్రుల ఆయుష్ పెరుగుతుందా, వాళ్ళు సంతోషంగా ఉంటారా, వాళ్ళకి తిన్నది కడుపుకు అరుగుతుందా, ఈ విషయాలన్నీ మీరు కొట్టండి. వాళ్ళలో ఎలాంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఆయుష్ ఎట్లా ఉంటుంది అనేది చూడండి. తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటంటే మాట వినేటువంటి పిల్లలు. దేవుడికి కావాల్సింది ఏంటంటే మాట వినే పిల్లలు. అదొక్కటే మనం చెయ్యం. మనం కూడా దేవుడు రమ్మన్నాడని రావటం లేదు, యాక్సిడెంటల్గా రావటం మనకు అవసరం. ఎందుకంటే మన రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి పెట్టడానికి. నాకు చదువు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, అప్పులు ఉన్నాయి, అప్పులు తీరాలి, ఈ రిక్వెస్ట్లన్నీ పెట్టడానికి మనం వస్తాం. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే అప్పుడప్పుడు, అంటే ఇది ఎప్పుడూ జరగదు, అకేషనల్గా జరుగుతుంది. అప్పుడప్పుడు డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండుగ, అందరూ కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటారు. ఆ రోజు ఎప్పుడూ ప్రార్థనకు రాని వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ కొత్త బట్టలు చూపించడానికి. ఎందుకంటే వాళ్ళ కొత్త బట్టలు ఊరంతా ఒక్కసారి చూపించాలంటే అవ్వదు కదా. అందుకనే ఊరందరికీ చూపించే ఒక పెద్ద వేడుక అనమాట అది, ఒక పెద్ద స్టేజ్ అది. మేము చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం, చాలామంది బయటే కూర్చునేవాళ్ళు, లోపల ఎప్పుడు ఖాళీ ఉండదు కదా, ఎప్పుడు రాని వాళ్ళందరూ ఆ రోజు వస్తారు. మరి అందుకనే బయట కుర్చీలు వేస్తారు. ఈ బయట కుర్చీలు వేసిన వాళ్ళు లోపల వాక్యమే వినరు, అక్కడి నుంచే గేటు వైపు చూస్తూ ఉంటారు. ఏంట్రా ఈ బట్టలు కొత్తగా ఉన్నాయి, ఈ బట్టలు బాగున్నాయి, ఆ బట్టలు చూసి ఈ ఎప్పుడు వేసుకునే బట్టలే అని చెప్పేసి బట్టల గురించి చాలా డిస్కషన్ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు రాని వాళ్ళు బట్టలు చూపించడానికి వస్తూ ఉంటారు. అలాగా మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే మనకి నచ్చినటువంటివి చేస్తూ ఉంటాం. మనకి నచ్చిన దాన్ని దేవుని దగ్గర పెట్టడానికి ప్రార్థనకు వస్తాం, అంతేగాని ఆయన్ని సంతోషపెట్టడానికి రాము, మనల్ని సంతోషపెట్టుకోవడానికి ప్రార్థనకు వస్తాం. వచ్చామంటాం, మేము వస్తున్నాంగా ప్రార్థనకు అంటాం. నేను అప్పుడప్పుడు అడుగుతాను, మీరు ప్రార్థనకు వస్తున్నారా? కాదు, ఆయన చెప్పాడని వస్తున్నారా, మీకు అవసరమని వస్తున్నారా? మీకు అవసరమని వచ్చారనుకోండి అది వేరే, కానీ ఆయన చెప్పాడని కనుక మీరు వచ్చినట్లయితే ఆ నిజమైన దీవెన మీకు దక్కుతుంది. ఇక్కడ కూడా సౌలు చేసినటువంటి ఒక పొరపాటు ఏమిటి అంటే ఆయన దేవుని ఆజ్ఞను నెరవేర్చటం అనేటువంటిది ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది దేవునికి అనేది గుర్తించలేకపోయి నేను బలులు అర్పిస్తాను, దహన బలులు అర్పిస్తాను, ఇటువైపే చూస్తున్నాడు. నేను 100 ఇస్తాను, 1000 ఇస్తాను, కనుక నువ్వు 100, 1000 ఇవ్వటం కాదు, నువ్వు ముందు మాటిను చాలు, దేవుడికి అదే సంతోషం. కాబట్టి సమూయేలు వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా, ఆలకించు, బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనటమో, పొట్టెళ్ళ కొవ్వు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టమో. 23వ వచనమో చాలా ముఖ్యమైన వచనమో, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటాను పాపంతో సమానము. ఒకసారి ఒకరు ఇది చదివినప్పుడు అంటే సోది చెప్పటం కూడా తప్పేనండి అన్నాడు. బాగా అర్థమైంది. తిరుగుబాటు చేయటము సోదె చెప్పుట అనే పాపంతో సమానం. అంటే సోది చెప్పడం పాపమనేగా. ఒకసారి కొంతమంది సోది చెబుతాం అంటే ఏం చెబుతాలే రాలే, ఒకవేళ ఏం చెబుతావో రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. పొర్రపాటును మనం చెప్పించుకోకూడదు. ఒకసారి ఒకరు అడిగారు చిలక జోస్యం కూడా చెప్పించుకోకూడదు అని, అది కూడా చెప్పించుకోకూడదు.
ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు. తాయిత్తులు కట్టించుకోకూడదు, అలాంటివన్నీ మనం చేయకూడదు. అలా గనక చేసినట్లయితే దెయ్యాలను పిలిచి మనం ఆహ్వానించినట్లే. కాబట్టి దేవుడికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో అనేటువంటిది మనం గమనించాలి. దేవుడికి అయిష్టమైన ఏ కార్యంలో కూడా మనం పాలు పొందకూడదు. తిరుగుబాటు చేయటము అనేటువంటిది సోది చెప్పుట అనే పాపంతో సమానం. అంటే సోది చెప్పడం తిరుగుబాటు అంత ప్రమాదం అన్నమాట. మనం తిరుగుబాటు చేయకపోయినా సోది చెప్పించుకుంటే చాలు, అయిపోయినట్టే, తిరుగుబాటు చేసినట్లే. ఆ తర్వాత అంటున్నాడు, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించటంతో సమానము. కాబట్టి నేను విగ్రహారాధన చేయటం లేదు కదా, విగ్రహాన్ని పెట్టుకోలేదని అనుకుంటావు, కానీ మూర్ఖతను అగపరచటం అనేటువంటిది విగ్రహారాధనతో సమానం. నువ్వు బొమ్మను పెట్టుకున్నట్లే నీ మూర్ఖతను కనుక కనబరిస్తే. కాబట్టి దేవుడు జ్ఞానం కలిగే మాట చెప్పినప్పుడు దానికి లోబడి వెళ్ళిపోవాలి, కానీ మన అజ్ఞానము మన మూర్ఖత్వాన్ని మనము వెల్లడి చేయకూడదు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆజ్ఞ నువ్వు విసర్జించితివి గనుక, నువ్వు ఆయన మాట వినలేదు, ఆయన చేయమన్న మాట నువ్వు చేయలేదు. కాబట్టి ఏమిటి నాకు నష్టం అంటే, నువ్వు ఆయన మాటను విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. నువ్వు ఆయన మాట వినలేదు, ఆయన్ని విసర్జించావు. ఆయన ఏం చేశాడు? నిన్ను రాజుగా లేకుండా నిన్ను విసర్జించేశాడు. ఇక చూడండి, అక్కడి నుంచే ఈయన నెట్టేసి నాకు కొత్తోడు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళని చెప్పేసి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తెచ్చిపెట్టుకున్నాడు. పోగొట్టుకోవటము సంపాదించుకోవాలంటే చాలా కష్టం, కానీ పెద్దోళ్ళు చెప్తారు 4 రాళ్ళు సంపాదించాలంటే చాలా కష్టం, కానీ పోగొట్టుకోవాలంటే చాలా తేలిక. భౌతికమైన విషయాల్లోనే అలా ఉంటే ఆశీర్వాదం సంపాదించడం ఎంత కష్టంగా ఉంటుంది, పోగొట్టుకోవటం ఎంత తేలిగ్గా పోతుంది. ఈరోజు నిజంగా మనము ఆశీర్వాదాన్ని ఎట్లా పోగొట్టుకుంటున్నామంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినకుండా పోయాడో అసలు నువ్వు రాజే వద్దు పో అని చెప్పేసి దేవుడు తోసేశాడు. ఇక అంతే. ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే ఇజ్రాయేలీల్లో ఇప్పుడు దాకా సౌలు కుటుంబం యొక్క స్థాయి ఎలా ఉంది, ఇక మీదట సౌలు కుటుంబం ఎట్లా ఉంది అనేటువంటిది మీరు గమనించండి. ఆయన భౌతికంగా అయితే అంటే లోకం చూసేటట్లుగా ఇంకా రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ ఇక అది మొదలుకొని దావీదు వెనకాల పడి సింహాసనం వదిలేసి అడవులంటే తిరుగుతూనే ఉన్నాడు. సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోలేదు, అప్పుడే దిగిపోయాడు. దేవుడు తోసినప్పుడే దిగిపోయాడు. పేరుకే రాజు. ఎక్కడుంటాడు మీ రాజు అంటే అడవిలో ఉంటాడయ్యా. అడవిలో ఎందుకు ఉంటాడంటే దావీదు పారిపోయాడు కదయ్యా, వాడు వెనకాల పడుతూ ఉంటాడయ్యా ఈయన. నిజంగా ఒకానొక సందర్భంలో బైబిల్లో రాయిస్తూ ఉంటాడు, అది కొంత చదివేటప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అడవిలోకి వెళ్ళినప్పుడు సౌలు 1కి 2కి ఎక్కడికి వెళ్ళేవాడు? ఒకానొక సందర్భంలో ఒక గుహలోకి వెళ్ళినటువంటి సందర్భం రాస్తూ ఉంటాడు. లఘుశంకు శంఖ నివృత్తి ఉంటుంది కదా, అంటే 1, 2 ఉంటాయి కదా. అప్పుడు ఎంత సైన్యం ఉన్నా కానీ అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఆయన చేయలేడు కదా, మీరు అక్కడ కొంచెం దూరంగా ఉండండి, లోపలికి వెళ్ళి వస్తాను వెళ్తాడు కదా. అప్పుడప్పుడు దాన్ని చదివేటప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఇజ్రాయేలీల రాజు నీకు కర్మ అవసరమా? రోడ్డు పక్కన కంపల్లో అడవిలో కూర్చోవటం, సింహాసనం మీద ఉండాల్సిన వాడివి ఎక్కడికి వెళ్ళి ఎలాగా? నిజంగా అనామకులు కూడా అలా చేయరు, ఇల్లు వాకిలు ఉన్నవాడు ఎవడు అలా చేయడు. ఇజ్రాయేలీల సింహాసనం మీద కూర్చోవలసిన నువ్వు 1కి 2కి ఇలాగ అడవుల్లో పట్టడం ఏంటి నీ కర్మ? అడవుల్లో పడుకోవటం ఏంటి? అడవుల్లో తినటం ఏంటి? అడవుల్లో పరిగెత్తటం ఏంటి? అంటే అప్పుడే దేవుడు ఎప్పుడైతే తోసాడో సింహాసనం మీద నుంచి అప్పుడే కింద పడ్డాడు, అయిపోయింది. జనాలు ఇంకా మా రాజు సౌలు అనుకుంటున్నారు, కానీ సౌలు ఊరిలో లేడు, సింహాసనం మీద లేడు. ఎక్కడున్నాడంటే అడవిలో పడ్డాడు దావీదు వెనకాల. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను వదిలిపెడతామో అప్పుడే దేవుడు దోస్తాడు. ఆ దేవుడు దోసింది వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ కొంతకాలానికి అర్థమైద్ది. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దాన్ని గైకొంటామో అందులో మన నిజమైన ప్రాస్పెరిటీ, అభివృద్ధి, వర్ధిల్లటం అనేటువంటిది అందులో ఉంది. కానీ ఈరోజు మనుషులు వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా, పోనీ దేవుని ఆజ్ఞలు అంటే అందులో మనకు నచ్చిన ఆజ్ఞలో, సులభంగా ఉండే ఆజ్ఞలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా కాదు, దేవుడు ఏది చెప్పినా కానీ దాన్ని మనం చేస్తే 100కి 100 పాలు. మరొక మాటలో దేవుడు చెప్పిన మాటలో చెప్పాలంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ముందుకు వెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే దీవెన ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా తెలియజేసే విషయం ఏమిటంటే మనము మన తర్వాత మన పిల్లలు దీవించబడటానికి దేవుని మార్గాన్ని కుందాం, కుడికి కానీ ఎడమకు కానీ వెళ్లకుండా అందులో మనం ముందుకు పయనిద్దాం. మన మార్గాలు స్థిరంగా ఉంటాయి, సరళంగా ఉంటాయి, మనమందరం కూడా వర్ధిల్లుతాం. దేవుడు అలాగే మనల్ని దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.